హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈరోజు వీడియోలో మీరు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ చూడబోతున్నారు. అండ్ మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇది నా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. అండ్ సో చాలా దారుణంగా ఉందండి మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నా పరిస్థితి మాత్రం. ఎందుకంటే మా అమ్మ ఉన్నప్పుడు ఏంటంటే నేను 8:30కి లేసేదాన్ని. ఇంకా ఈరోజైతే 6:30, 7కే లేచి కూర్చున్నా అన్నమాట. సో మా అమ్మ ఉంటే ఏంటంటే తను వేస్తుందిలే అని నేను మెల్లగా లేచేదాన్ని. ఇప్పుడు ఏంటంటే మొత్తం నేనే వేసుకోవాలి కదా. సో లియాన్తోనైతే ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే తను ఇంకా చిన్న బాబే కదా. సో సమైరాతోనే కొంచెం ఇబ్బంది అన్నమాట. సో సమైరా ఇంకా లేవాలి, బ్రష్ చేపియాలి, సమైరాకి పాలు తాగిపియాలి, టిఫిన్ తినిపియాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంకా ఇప్పుడైతే 8:30 అవుతుంది. సో ఇంకా నేను లేచి ఎప్పుడో సమైరాని తిప్పులు లేపాను. 8:30కి లేపిన తర్వాత ఇంకా తనకి బ్రష్ చేపియాలి. సో బ్రష్ అయితే వాళ్ళ డాడీ చేపిస్తాడు ఈరోజు, ఎందుకంటే ఈరోజు సాటర్డే అన్నమాట. సో వీకెండ్ కదా, వాళ్ళ డాడీ చూసుకుంటాడు. అంటే నేను చూసుకుంటా కానీ కొంచెం హెల్ప్ చేస్తాడు వాళ్ళ నాన్న, వీకెండ్ కాబట్టి. సో ఏంటంటే శశి ఎప్పుడు తను ఖాళీగా ఉంటే అప్పుడైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవాలి. చాలా చాలా హెల్ప్ చేస్తాడు నాకు మాత్రం. ఇక్కడ రమ్మంటే రావట్లేదు సమైరా. చూడండి నేను ఆల్రెడీ ఇంతకుముందు సర్దిని కదా, అవన్నీ దాంట్లో పెట్టిన అవన్నీ డిష్ వాషర్లో పెట్టిన గిన్నెలన్నీ తీస్తుందన్నమాట మళ్ళీ. సో ఏంటంటే ఇదే పనండి. దీని ఏం చేస్తుందంటే మనం సదిరి పెట్టినవన్నీ మళ్ళీ తీసి అక్కడ పెడతా ఉంటుంది. సో నేను మళ్ళీ అవి చదువుకోవాలన్నమాట. సో నాకు అక్కడ ఏంటంటే చాలా చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకే ఏంటంటే ఇంకా ఇంకా లేట్ అయిపోద్ది అనమాట. సో సదిరిందే సదరడం అయిపోతుంది నా పని. సో ఇంకా సమయనైతే ఇంకా తీసుకెళ్ళిండు బ్రషింగ్కి, నేనైతే ఇంకా లియాన్ని టమ్మీ టైం పెడుతున్నా. సో సో అంతకుముందు చెప్పాను కదా లియాన్కి టమ్మీ టైం అంటే అస్సలు ఇష్టం ఉండదు అని. కానీ ఈ మధ్య ఏంటంటే అలవాటు అయిపోయిండు టమ్మీ టైంకి. సో టమ్మీ టైం పెడితేనే తను చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుండే అనమాట, కొంచెం రిలాక్స్గా ఉంటుండు. సో టమ్మీ టైం పెడితే కొంచెం గ్యాస్ కూడా పోతుంది కదా. సో గ్యాస్ పోయో ఏంటో కానీ కొంచెం మంచిగా స్లీపింగ్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. సో ఇంకా డైలీ అయితే టమ్మీ టైం పెడుతున్నాం. అండ్ ఆల్సో తన అన్నప్రాసన కూడా దగ్గరికి వస్తుంది ఇంకా. సో నెక్స్ట్ మంత్ అన్నమాట. సో దానికి రెడీ అవుతుండే ఇప్పుడే. సో నేను ఇక్కడ టమ్మీ టైం పెట్టిన లియాన్ని మనం ఎప్పుడన్నా సింగిల్గా వదిలేసినా కానీ సమైరాతో కొంచెం జాగ్రత్తగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే చిన్నపిల్ల కదా, తనకి తెలియదో వస్తుంది, ఏదో ఒకటి చేసి వెళ్తుంది అన్నమాట. అంటే టాయ్ అనుకుంటుంది ఇంకా తను. సో ఇంకా తన్ని మేము లియాన్ని ఇక్కడ హాల్లో పెట్టినాము అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ సర్దినా కదా, మళ్ళీ చదిరినా అండి 3 times అండి నేను మొత్తం మీద సదరడం ఇదైతే. సో అట్లా వేస్తుంది సమైరా. దానికి క్లిప్ పెట్టాము మేము, తన క్లిప్స్ కూడా చూడండి కనిపిస్తున్నాయా. సో ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి, కానీ ఆ క్లిప్స్ తనకి తీయడం కూడా వచ్చాయన్నమాట. సో ఇంకా వేరే టైప్ క్లిప్స్ తెచ్చైతే పెట్టాలి, ఇంకా లేకుంటే మాత్రం ఇంకా నేను రోజు కిచెన్లోనే ఉండడం అవుతుంది నా పని మాత్రం. సో ఇంకా వేరే క్లిప్స్ పెడితే ఏంటంటే కొంచెం అవి ఇప్పుడు తనకి తీయరాదన్నమాట. సో మా మమ్మీ ఉంటే మాత్రం మా మమ్మీ కిచెన్లో అంతా సదిరేదన్నమాట, చూసుకునేది. సో నేను పొద్దున్న లేచి కిచెన్కి రాగానే మా మమ్మీ కనిపించేది కిచెన్లో. సో అదన్నమాట. సో ఇప్పుడు చూడండి నేనే సర్దుకోవాల్సి వస్తుంది అన్నీ. అండ్ ఇక్కడ ఇంకా గిన్నెలు అయితే తోముతున్నా. సో గిన్నెలు కూడా తోమి ఇవన్నీ రెడీగా పెట్టేది మా అమ్మ అయితే. సో నేను వచ్చి ఓన్లీ పాలు తాగడం లేకుంటే బ్రేక్ఫాస్ట్ చేయడం ఉండేదన్నమాట. సో ఇట్లా ఇవన్నీ పనులు చేసుకుంటుంటే నా ఓల్డ్ మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు రాకముందు ఇవన్నీ నేను ఇట్లా చేసుకునేదాన్ని. సో అవన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి నాకైతే. కానీ చాలా బాగా రెస్ట్ తీసుకున్నా మా అమ్మ వాళ్ళు రావడమేమో కానీ. సో మంచిగా రెస్ట్ తీసుకొని ఇప్పుడే ఇంకా ఫ్రెష్గా పని స్టార్ట్ చేసినాను అన్నమాట ఈ రోజు నుంచి. సో చూడాలి ఇంకా రాను ఎట్లుంటుంది ఏంది ఇద్దరు పిల్లలతో అనేది ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఇక్కడ సమయకైతే వాళ్ళ నాన్న పాలు సీరియల్స్ తినిపిస్తున్నాడు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ సీరియల్స్ తినిపిస్తున్నాం. తను ఏంటంటే సమైరా గ్యాప్ ఇచ్చింది, ఎన్ని రోజుల నుంచి సీరియల్స్ తినట్లేదు. ఒక 15 days అయింది తన సీరియల్స్ మానేసి ఓన్లీ మిల్కే తాగుతుంది అన్నమాట మార్నింగ్. సో ఇంకా ఈరోజైతే మళ్ళీ ట్రై చేసినాం. సో కొంచెం తిన్నది, కానీ అసలు తను ఎందుకో బాగా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. సో ఇక్కడైతే నేను సమైరాకి లైట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఎగ్ ఆమ్లెట్ అనే దాంట్లో కొంచెం స్పినాచ్ యాడ్ చేస్తా. సో మాకైతే అమ్మ చేసిన స్నాక్స్ ఉన్నాయి కదా, సో ఆ స్నాక్స్ అయితే మేము తింటాము. సో తనకైతే ఈ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఈ మధ్య ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ ఏం సరిగ్గా చేయట్లేదు, ఓన్లీ సమైరాకే చేస్తున్నా. మాకైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే
అమ్మ వెళ్ళిపోయే 10 డేస్ ముందే స్నాక్స్ చేసింది కదా, సో ఆ స్నాక్సే తింటున్నాం అన్నమాట డైలీ మార్నింగ్. సో ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయట్లేదు. అండ్ ఇంక ఇప్పటి నుంచి అయితే చూడాలి, ఇంకా నాకు అసలు కుదరదో బ్రేక్ఫాస్ట్ చేసే అంత టైం ఉంటుందో ఉండదో తెలియదు. కానీ సమ్మర్కి మాత్రం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేయాలి కదా, తప్పదు. అండ్ ఇంకా దాని తర్వాత తనకైతే ఇంకా వాళ్ళ డాడీ తినిపిస్తుండ్రు. సో ఇక్కడ నేనైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు అయితే టమాటా అండ్ ఆలు కర్రీ చేస్తున్నా నేనైతే. సో మేము చాలా తక్కువ అండి టమాటా అండ్ ఆలు చేసుకోవడం అయితే, చాలా చాలా తక్కువ. ఈ రెండు కాంబినేషన్ అయితే మేము ఎప్పుడు చేసుకోము, చాలా తక్కువ, ఏదో ఎప్పుడో ఒకసారి చేస్తాను నేనైతే. సో ఆలు తీసుకొచ్చి చాలా రోజులైంది. సో ఇంకా డిలే చేసిన, ఇన్ని రోజుల నుంచి చేద్దామని. సో ఈ రోజు అయితే ఫైనల్గా ఆలు అండ్ టమాటో అయితే వేసాను. సో బేసిక్గా చెప్పాలంటే నాకు ఆలు పెద్దగా నచ్చదు. చాలామంది ఆలు అంటే ఇష్టపడతారు, ఆలు కర్రీ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అదేంటో కానీ నాకు అస్సలే నచ్చదు ఆలు కర్రీ. అండ్ ఇంకా నేనైతే డెలివరీ అయినప్పటి నుంచి ఆలుని ఇంకా అవాయిడ్ చేసిన, ఎందుకంటే ఆలు తినడం వల్ల మనకి వాతం అని అంటారు కదా. సో నాకు అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. సో అది కొంచెం నేను భయం పెట్టుకొని నేనైతే ఆలు కర్రీ తినట్లేదు అన్నమాట. ఎందుకంటే ఆలు తింటే ఎక్కడ పాలు తగ్గిపోతాయో ఆ వాతం వల్ల అనే మైండ్ సెట్తో ఉన్నా అన్నమాట నేను ఇన్ని రోజుల నుంచి. సో అందుకే ఆలు మా మమ్మీ చేసిన వాళ్ళే తినేవాళ్ళు, కానీ నాకైతే ఇంకా సపరేట్ కర్రీ చేసుకునేదాన్ని నేను. సో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఆలు తినడం వల్ల పాలు రియల్గానే తగ్గిపోతాయా వాతం అని అంటారు కదా, సో అది రియలేనా, అంటే ఇట్లా డెలివరీ అయిన తర్వాత తినొచ్చా లేదా అని నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు తెలిస్తే. కానీ మా అమ్మ ఉన్నప్పుడు అదేందో కానీ ఏది చేసినా చాలా బాగా టేస్టీగా వచ్చేది. నేను సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ వేస్తాను, కానీ నేను చేస్తే మాత్రం అట్లా టేస్టీగా రాదు. అంటే నేను చేసేది కొంచెం డిఫరెంట్ స్టైల్ అన్నమాట, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మా అమ్మ చేసేది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, ఎందుకో తెలియదు. అంటే అది హ్యాండ్ ప్రాబ్లమ్ ఏమో మేబీ. అండ్ ఇంకా ఇక్కడ యూఎస్ వాళ్ళైతే ఈ ఆలు బాగా తింటారు, అంటే వాళ్ళకి కర్రీ లాగా అని తెలియదు, ఫ్రై చేసుకొని ఆర్ ఇంకా ఫ్రైస్ ఉంటాయి కదా ఆలుకు సంబంధించిన ఏదైనా సరే ఇక్కడ బాగా తింటారు అన్నమాట. ఇక్కడ చూడండి నా కర్రీ మొత్తం పొంగిందన్నమాట, అంటే తక్కువనే పెట్టిన సిమ్లోనే, బట్ ఏంటంటే చాలా పైకి ఇట్లా వచ్చి అదంతా పొంగిందన్నమాట. సో నేను అటు వెళ్ళి లియాన్ దగ్గరికి వెళ్ళి ఇటు వచ్చే వరకే ఇట్లా జరిగింది. సో ఇట్లుంటుంది, ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళ మీదనే ఉంటుంది మన కాన్సన్ట్రేషన్ అంతా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే పిల్లలిద్దరు ఆడుకుంటుండ్రు. అండ్ ఇక్కడ మేమైతే ఒకరు మాత్రం ఖచ్చితంగా ఉంటామని చెప్పిన కదా. ఎందుకంటే సమైరా ఏం చేస్తుందంటే ఎప్పుడు ఏం చేసేది తెలియదు అన్నమాట. ఒక్కోసారి బాగానే ఆడిపిస్తుంది, లియాన్ అని తనకి మంచి ముచ్చట్లు చెప్తుంది, కానీ ఏదో ఒకటి తన మీద విసిరేస్తుంది అన్నమాట. సో ఆ భయానికి మేమైతే తన దగ్గరే ఉంటాము. సో నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి ఫస్ట్ డేనే, ఎందుకంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను కిచెన్లోనే ఉన్నాను మార్నింగ్ నుంచి. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లుంటుందో తెలియదు. సో అమ్మ ఉన్నప్పుడైతే తెలియలేదు, అమ్మ వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది. సో ఫస్ట్ డేనే ఇలా ఉంది అంటే ఇంకా డైలీ ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. అండ్ ఇంకా 1 వీక్ అయితే సెట్ అవుతుందనే హోప్తో మేమైతే ఉన్నాం అన్నమాట. అండ్ ఇంకా ఆలు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది లంచ్కి. అండ్ ఈరోజు అయితే వ్లాగ్లో ఇదన్నమాట, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇలా జరిగింది. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. అండ్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.